హలో గాయస్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ రామ్నగర్లో. సో మనమైతే ఇక్కడ మన ఫిషెస్ అయితే చూస్తున్నాము. మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే చాలా తక్కువ రేటు ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే, చూస్తున్నారు కదా మీరైతే. ఇక్కడ ఫిషెస్ ఇట్నే వచ్చేస్తారు అనమాట. సో ఇంకా ఫ్రాన్స్ అక్కడ ఉన్నాయి, రవ్వలు, బొచ్చలు అనుకుంటే ఇంకా మన చాలా చేపలు కనిపిస్తూ ఉంటాయి. మా అమ్మకి అయితే వండడానికి రాదు. సో మా అమ్మకు చూపించేసి ఒకసారి వండిపియాలి. పక్కా క్రాప్స్ అయితే టేస్ట్ చేయాలి. ఇంతవరకు అయితే క్రాప్స్ లేదు. చూద్దాం, మనం ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్రాపే తీసుకుందాం. ఓకే, చూడండి. అమ్మ ఇంకా పొడి అమ్మ, ఇదేందిరా నాయన, ఇది పాము లెక్క ఉన్నది. పాములా లేదు చేపలారా అయ్యా? ఏందిరా మావా నువ్వు? ఒడేమ్మా, బుడ్డ బుడ్డ చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇవి నేను రెగ్యులర్గా అయితే తింటా. మన ఎండి చేపలు అయితే అవి తింటా. పెద్ద చేపలు ఇవి. ఇక్కడైతే చాలా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు 100 to 150 మధ్యలో ఉంటాయి అన్నమాట కేజీ చేపలు. అవి ఇంకా వాటి బ్రీడ్ని బట్టి ఉంటాయి అన్నమాట చేపల రేట్ అయితే. హైదరాబాద్కి మొత్తం ఈ నుంచే సప్లై అవుతాయి అన్నమాట. ఇప్పుడు క్రాప్స్ ఇవి ఒకటి బయట పడుతుంది చూడరి. అంతే, మేమైతే ఆల్మోస్ట్ ఒక చేపలు అయితే తీసుకున్నాము. కొన్ని కర్రీస్కి, పికిల్కి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మనమైతే తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకా కట్ చేయడం ఇంకో ఎత్తు. సో ఇక్కడ మళ్ళీ అక్కడ కేజీస్ పర్ కేజీ లెక్క తీసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ కట్టింగ్కి మళ్ళీ సపరేట్గా ఉంటాయి చార్జెస్. మీరు చూస్తే ఇంకా చూసారు కదా, వీళ్ళు పక్క గీకుతుండో పక్క కొడుతూనే ఉన్నారు. ఆగేది ఏముంటుంది. ఇట్లా వీళ్ళు మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం వీళ్ళు ఉంటారు అనమాట, కట్ చేయడానికి, క్లీన్ చేయడానికి. వాళ్ళు మనం ఫ్రాన్స్ తీసుకొచ్చినా కానీ ఫ్రాన్స్ కూడా వాళ్ళకి నీట్గా క్లీన్ చేసి ఇస్తారు మొత్తం. ఇక్కడ డ్రై ఫిష్లు ఉన్నాయి. ఇవి కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి అక్కడ. మనకి ఇక్కడ సిటీలో షాప్స్లో దొరికింది అనుకనే వీళ్ళకి ఇక్కడ దగ్గర చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా ఫిష్ కొనాలనుకుంటే మాత్రం మీరైతే డైరెక్ట్ రామ్నగర్కి వెళ్ళిపోండి. చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళింది మాత్రం 6-7 o'clock వెళ్ళామన్నమాట, ఎర్లీ మార్నింగ్. సో మీరు మాత్రం ఒకవేళ 4కి 3కి వెళ్తే మాత్రం మీకు ఇంకా ఫ్రెష్ ఫిషెస్ అయితే దొరుకుతాయి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫిషెస్ దొరికాయి. సో మనమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ మేము వచ్చిందైతే 6-7 o'clock వచ్చామన్నమాట. మీరు కనుక ఒకవేళ 3-4 o'clock వస్తే మాత్రం ఇంకా చాలా ఫ్రెష్ ఉన్న ఫిషెస్ దొరుకుతాయి. ఇంకా తక్కువ రేటు కూడా పడతాయి అన్నమాట. సో డూ విజిట్ రామ్నగర్.